శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ మన వీడియోను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చ్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా, అంటే 9th to 15th మార్చ్ 2025లో ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. నాకు పంపించండి, వాట్సాప్లో పంపించండి, అయితే ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, అనేక రకాలమైన మంచి ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేను చేస్తూ ఉంటాను. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చేయించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీని నన్ను సంప్రదించడం సరిపోతుంది. ఈ కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్ ఫోన్ చేయండి. సరే, ఇప్పుడు మనం మార్చి 9th నుంచి 15th వరకు తులారాశి వారికి ఈ వారం కూడా బాగుంది. కుటుంబ వృద్ధి, కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడము, అలాగే ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉండడము. కానీ కష్టాలు ఎదుర్కొంటారండి, ఎందుకంటే శని దృష్టి కూడా మీకు ద్వితీయ భావం చూడడం వల్ల డబ్బులు రావడానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ గురుడు కూడా చూస్తాడు కాబట్టి డబ్బులే వచ్చి తీరడం కదండి, అనేక రకాలుగా మీ వృద్ధికరంగా ఉంటుంది. కాకపోతే మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడము, బెట్టింగ్స్ కాయడము, లేకపోతే కొద్దిగా ధైర్యంగా ఉండడము, ప్రయాణాలు చేస్తూ మీ తోబుట్టులు కలవడము జరుగుతుంది. వాహన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా విద్యలో మీకు బాగా రాణిస్తారు. మీ అమ్మగారి యొక్క ఆరోగ్య పరిస్థితి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ గురు ప్రభావం వల్ల ఆవిడకి కానీ, మీ నాన్నగారికి కానీ, అంటే అమ్మగారికి చెప్పాలి, వాళ్ళకి బాగుంటుంది. ఈ వారంలో వ్యవసాయదారులు కూడా పంటలో నష్టం రాకుండా వాళ్ళకి అభివృద్ధికరంగానే ఉంటుందని సందేహం లేదు. పైగా రవిశనులు పంచమ స్థానంలో అంత గ్రేట్ కాదండి. ఎందుకంటే రవిశనులు పంచమంలో ఉన్నారంటే, పంచమ స్థానంలో రవి ఉన్నాడంటే పుత్రిక సంతాన యోగం ఉంటారు. శని కూడా ఉన్నాడు కాబట్టి పుత్రిక సంతాన యోగము. రవి కూడా ఉన్నాడు కాబట్టి పుత్రుడు ఖచ్చితంగా ఉంటాడండి. ఇంకా చెప్పాలంటే దేవుడి యొక్క ప్రభావం వలన, మీరు చేసేటువంటి పూజల వలన సంతానం కలుగుతారు. అంతేకాకుండా రవిశనులు పంచమస్థానంలో ఉండడం వలన కొద్దిగా మీకు ప్రేమాభిమానాలు ఎక్కువ, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ అవరోధాలు ఎదుర్కొంటారు. అది చిన్న ఇబ్బంది ఉంది. కానీ మీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు రావడానికే అవకాశం ఎక్కువ. ఏదేమైనా బుధ శుక్ర రాహువులు మాత్రం 6వ భావంలో ఉన్నారండి. అవి లగ్నాధిపతి 6వ భావంలో మంచివాడు కాదు. శుక్రుడు అయ్యి నీచ స్థితిలో ఉన్నాడు, అంటే రెట్రగ్రేషన్లో ఉన్నాడు. బుధుడు రాజ్యకారకుడు, 9th హౌస్లో ఆడు, ఆయనకి బలం లేదు. రాహు ఒక్కడే మీకు బాగున్నాడు. సో రాహు ప్రభావం వలన రాహు ఒక్కడే మంచి చేస్తాడు 6వ భావంలో. మంచి చేయడం అంటే ఏంటి? మీ మేనమామలకి బాగుండము, కొద్దిగా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడిపోవడము, శత్రువులు అనేవాళ్ళు లేకుండా అద్భుతంగా దూసుకుపోవడం అంటారు కదా, అటువంటివి మీకు ఉంటాయి. ఏదైనా భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లోనూ, 8వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉన్నాడు అంటే ఏంటి? గురు శుక్రులు అన్నమాట. 6వ ఇంటి వాడు గురుడు 8వ ఇంట్లో ఉండడం, 8వ ఇంటి వాడు శుక్రుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల విపరీత రాజయోగం ఖచ్చితంగా ఉంటుంది. రాజయోగం అంటే ఏంటి? మీకు మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్లో సక్సెస్ అయిపోతూ ఉంటారు. మీరు మంచి డెవలప్మెంట్స్ ఉండడము, ఎదురు లేకుండా ఉండడం జరుగుతుంది. పైగా అష్టమ స్థానంలో రాహు కొంతమందికి లా రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మీరు కోర్టు కేసులు అనేవి ఉంటాయి, వాళ్ళకి గెలుస్తారు. అంటే ఫేవరబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురు ప్రభావం ఉంది కాబట్టి తలవంతలంబకు వచ్చే ధనయోగం ఉంటుందండి. బాగా డబ్బులు మీరు సంపాదించింది కాకుండా ఉంటాయన్నమాట. ఏదేమైనా సప్తమాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యుడు మంచివాడా? కుజుడు మంచివాడు కాదు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. చంద్రమంగళ యోగానే ఇస్తుంటాడు. కాబట్టి మీకు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, విదేశాలు వెళ్ళడము, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా కుజచంద్రుల కాంబినేషన్ వలన భాగ్యంలో ఉన్నారు కాబట్టి తీర్థయాత్రలు చేయడము, గురువుగారులను కలవడము,
పీఠాధిపతులను కలవడము, గంగా స్నానాలు చేయించడం కూడా కుజుడి వల్ల ప్రభావం జరుగుతుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి మంచి కలిసి వచ్చే కాలము. ఏదైనా ఉద్యోగంలో కూడా మీకు 11th భద్రత ఉందండి, మంచి యోగవంతంగానే ఉంటుంది. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఏదేమైనా తులారాశి వాళ్ళకి 12వ భావంలో కేతువుతో కలిసిన చంద్రుడికి గురుదృష్టి కుజదృష్టి అద్భుతం కదండి. అంటే ఏంటి అంటే సన్మానాలు జరుగుతూ ఉంటాయి, విదేశాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ సన్మానాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మంచి మంచి వాడికి మాత్రమే మీరు ఖర్చులు చేస్తూ ఉంటారు. అంటే గోపురాలకి, అలాగే అన్నదానానికి, అట్లాగే మీరు మంచి మంచి వాటికి, గోదానానికి, గోవులు సంరక్షణ వాటికి, అట్లాగా చెరువులు బావులు తవ్వించడానికి, ఇట్లా మీకు స్తోమతను బట్టి మీరు కొన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. గురుదృష్టి కుజదృష్టి కేతువు ఉందంటే చాలా సామాన్యం కాదండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీ జాతకంలో ఉన్నాయి. మంచి యోగాన్ని ఇస్తుంది ఉన్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారే. అమ్మవారిని పూజించడం వల్ల చాలా రకాలుగా, అన్ని రకాలుగా మీకు యోగం కలగబోతుంది. అందున అన్నపూర్ణాదేవిని, కాశీ అన్నపూర్ణాదేవిని స్తుతించడం వలన, ఆవిడని కొలవడం వలన, అలాగే కాలభైరవాష్టకం చదవడం వలన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని అధిరోధించి, అంటే వాటిని దాటి మీరు బాగా డెవలప్మెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు కాశీ అన్నపూర్ణ అమ్మవారిని పూజించడం సర్వదా శ్రేష్టము.